18న మేడారంలో కేబినెట్ భేటీ, పలు శాఖల్లో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అంటూ మనము వార్త చూడొచ్చు. 18న మేడారంలోనే రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం ఎందుకు పెట్టిండు అనేటువంటిది చర్చ నడుస్తుంది. ఇక్కడ మేడారంలో పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది, ఏ కారణాల చేత మేడారంలో కేబినెట్ మీటింగ్ నిర్వహించబోతున్నాడు రేవంత్ రెడ్డి, అక్కడే నిర్వహించడానికి ఈ సమయంలో ఏం కారణమై ఉండొచ్చు? ఎవరైనా సచివాలయంలో కేబినెట్ మీటింగ్ పెడతారు, లేదా ఇంకేదో పోలీస్ హెడ్ క్వార్టర్లో పెడతారు. ఈ మధ్యలో ఎప్పుడైనా కేసీఆర్ ఉన్న రోజులు కేబినెట్ మీటింగ్ హైదరాబాద్లోనే పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 2 సంవత్సరాలైనా కేబినెట్ మీటింగ్ అక్కడే పెట్టిండు. మరి సడన్గా మేడారం వైపు ఎందుకు మారింది అన్నప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు, యాదగిరిగుట్టను డెవలప్ చేసింది కేసీఆరే. దీంట్లో 100కు 100% ఎలాంటి అనుమానం లేదు. యాదగిరిగుట్టను అభివృద్ధి చేసి యాదగిరిగుట్టలో ఎప్పుడు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు కేసీఆర్ అభివృద్ధి చేసిండు. ఆయన ఒక్కసారి కూడా అక్కడ తన కుటుంబం పోయిండు, మంత్రులను ఎక్కువ తీసుకుపోలేదు, తానే డామినేషన్గా వ్యవహరించిండు. అక్కడ క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు కూడా పెట్టలే, జస్ట్ డెవలప్ చేసిండు, వదిలేసారు అంతే. ఇంకా చేయాల్సినటువంటి పని చాలా ఉంది. మరి ఇప్పుడు మేడారం ఏంటి, కేసీఆర్ వచ్చి సచివాలయం కట్టిండు, యాదాద్రి టెంపుల్ని అభివృద్ధి చేసిండు, ఆయనకు ఐకాన్ పడింది. యాదగిరిగుట్టను అభివృద్ధి చేసింది ఎవరు అంటే చిన్న పిల్లగాడైనా ముసలోళ్ళైనా కేసీఆర్ అని చెప్తారు. మరి ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక ఐకాన్ రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. కాబట్టి దాంట్లో భాగంగానే 3 దేవాలయాలను అభివృద్ధి చేయడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకుండు. దానిలో భాగంగా మేడారం మొదటిది, 2వది వేములవాడ, 3వది భద్రాచలం సీతారామ స్వామి దేవాలయం. అయితే ఇప్పుడు మేడారం పనులు సాగుతున్నాయి, దరిదాపు దగ్గర పడుతున్నాయి. ఇక వేములవాడ స్టార్ట్ అవుతుంది, భద్రాద్రి ఇంకా స్టార్ట్ కాలేదు, అంటే కూలగొడుతున్నారు అంతా, ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణం అనేటువంటి స్టార్ట్ కాలే. మరి మేడారంలోనే ఎందుకు పెట్టాలి అన్నప్పుడు చూసిర్రా, యాదగిరిగుట్టను డెవలప్ చేసి కేసీఆర్ అక్కడ ఒక్కసారి కూడా మీటింగ్ పెట్టలే. మేము ప్రజల మంత్రులం, ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం, ప్రజల కోసమే పనిచేస్తాం, సచివాలయంలో కాదు జనాలలో మీటింగ్ పెట్టినాం, మేడారం ఆదివాసుల దగ్గర మేము కేబినెట్ మీటింగ్ పెట్టినాం, ఆదివాసుల ప్రేమ చూరగొనాలి, జనాలు కూడా మేడారం వైపే చూస్తుంటారు. రాష్ట్రం మొత్తంలో ఉండేటువంటి మేడారంలో ఉండేటువంటి ఆ మేడారం వైపే అందరు చూస్తుంటారు. కాబట్టి జనాలలో మీటింగ్ పెట్టినాం, హైదరాబాదే కాదు ప్రజలు ఎక్కడికి ఉంటే అక్కడికి పోయి పనిచేస్తాం, ప్రజల మనసులం, ప్రజల కోసం పనిచేసేటోళ్ళం, మేడారం మీద దేవుళ్ళ మీద మాకు ఉంది కాబట్టి అక్కడే మేము ఈ క్యాబినెట్ మీటింగు నిర్వహించినాం. అంటే ఆ మేడారం జాతరని రేవంత్ రెడ్డి ఓన్ చేసుకోవడం కోసం, ఆదివాసుల ఓట్లను ఇటువైపు మలుచుకోవడం కోసం, ప్రజలలోనే మీటింగ్ పెట్టినా ఒక్కసారైనా కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ప్రజలలో పెట్టిండా, ఇవన్నీ క్వశ్చన్స్ జనాలలో రావడం కోసం, ఆలోచనలు రేకెత్తించడం కోసం. అట్లాగే దర్శనం కూడా మంత్రి మండలి మొత్తం వచ్చి కేబినెట్ మీటింగ్ ఇక్కడే పెట్టి మంత్రి మండలి దర్శనం చేసుకొని పోతే ఆ డెవలప్ చేసిందంతా కూడా మీడియా అంతా కూడా చూపిస్తుంది. మేడారానికి యాదాద్రి కట్టితే వచ్చినంత పబ్లిసిటీ మేడారానికి ఇంకా రాలేదు. మీడియా అటువైపు చూస్తలేదు, మీడియా అటు పోతలేదు. మీడియా యొక్క దృష్టి కూడా మంత్రి మండలి సమావేశం జరిగేటప్పుడు అన్ని ఛానళ్ళు పోవాల్సిందే అక్కడికి. కాబట్టి ఆ ఛానల్ అక్కడ పోయినప్పుడు ఎవరి ఛానల్ వాళ్ళు మీటింగ్కు ముందో మీటింగ్ తర్వాతో ఆ మేడారం యొక్క డెవలప్ని చూపిస్తారు. సో ఇట్లా ఈ అన్ని రకాల అంశాలతోటి రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్ మేడారంలో పెట్టిండు.